బంగ్లాలు మీ నియోజకవర్గంలోనే ఉంటారు సార్లు. పరీక్షకు నిమిషం లేటు, టైంకు మూసిండ్రు గేటు. ట్రంప్ సార్ ఇస్తున్నాడు అభయం, ఇక అస్సలు పడకుండ్రి భయం. సత్తి చిన్న పిల్లగాడు. నీ పేరే చెప్తా నాయన నాయన అక్క ఈఫ్లో గుద్దింది అని చెప్తా. బుడ్డ ఫోర్ అని చూసి పూలు పట్టిస్తున్నావు కదా. మీ ఎమ్మెల్యేని కలవాలంటే ఎన్ని తిప్పలు. మొదలు పట్నంలో ఆ సార్ ఏడుంటాడో అడ్రస్ తెలుసుకోవాలి. ఎగిలి వారంగానే టాటో సుమో కట్టుకొని హైదరాబాద్కి రావాలి. సార్ని కలిసి మాట ముచ్చట అయిపోయినాక మంచిగా ఏదైనా హోటల్లో బిర్యానీ తిని పొద్దుముఖంగా ఇంటికి చేరుతారు. మన గాసారం మంచిగా లేక ఆ టైంకి సార్ ఇంట్లో లేకుంటే ఇక మనకు అయిపోయినట్టే. కానీ మెల్లగా మెల్లగా గీ తిప్పలు తప్పబోతున్నాయి. ఇలా ఎమ్మెల్యే సార్లకు కొత్త బంగ్లాలు కట్టిస్తుండ్రు కదా సీఎం సారు. గిదే అది వరంగల్ జిల్లా పర్కాలలా ఫస్ట్ బిల్డింగ్ తయారైతుంది. 2 అంతరంల బంగ్లా, కింద ఆఫీసు, మీద ఇల్లు. ఆఫీస్లా మీటింగ్ హాలు మస్తు పెద్దగుంటది. ఒక్క పారే ఓ 50 మంది వచ్చినా కూసునే సౌలతుంటది. ముంగటో పల్క టీవీ కూడా తగిలిస్తారట. మీటింగ్ ఆల్చమైతే బోర్ కొట్టకుండా. ఎమ్మెల్యే సారు పిఏ గన్మెన్లు ఉంటందుకు సపరేట్ అర్రలుంటాయి. కార్లు బండ్లకు పార్కింగ్ జాగా కూడా పెద్దగానే ఉంటది. ముంగట పచ్చటి పార్కులు కూడా తయారు చేస్తారట. ఇక మీద ఎమ్మెల్యే సారుంటాడు. ఇంట్లో ఏకదం సౌలతులుంటాయి. పిల్లల ఆటలకు చదువులకు సపరేట్ రూమ్లు కట్టించిండ్రు. పబ్లిక్ వచ్చిండ్రని తెల్వంగానే సార్ కిందకు దిగొస్తాడు. ₹1 పంపిస్తే 69 లక్షలనే కట్టేసిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే కదా. రేపే కొత్త బంగ్లాల పాలు వంగిస్తారట ఎమ్మెల్యే ధర్మారెడ్డి అన్న. మున్పంటే ఎమ్మెల్యే సార్ ఇల్లెట్లుంటదో, పోయినా ఏడ ఎయిటింగ్ చేయాలనో, బండ్లు ఏడ పార్క్ చేయాలనో తిప్పలుంటుండే. ఇక అవన్నీ పోయినట్టే. 5 ఏళ్ల కోపారి ఎమ్మెల్యే మారినా ఎమ్మెల్యే సారుండే ఇల్లు ఆఫీస్ అయితే మారదన్నట్టు. కలెక్టర్ బంగ్లా పోలీస్ బంగ్లా లెక్క అనుకోరాదుండ్రి. పట్నం ఎమ్మెల్యేలు 15 మంది నిడిచిపెట్టి తెలంగాణ అంతటా 104 బంగ్లాలు కట్టిస్తుండ్రు గీసొంటి. హైదరాబాద్ లా గింత పెద్ద జాగా దొరకుడంటే కష్టం కదా. మరి ఇళ్ళకి ఎన్కషిరు కట్టిస్తారేమో చూడాలే. మొన్న ఈ టైంలో ఎవరు ఫోన్ ఇది? హలో, ఎవరు? అవును, తీన్మార్ సావిత్రినే. చెప్పురి. ఏంది? ఏం చేస్తున్నానా? నీకు నేను తీన్మార్ సావిత్రిని అని తెలిసినప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నావు తెలియదా? ఏంది? కారు కొనాలా? ఇప్పుడు నాకేం వద్దయ్యా. అరే వద్దంటేనేంది? నీ ఆఫర్లు మాకెందుకయ్యా? చెప్తే అర్థమవుతలేదా? నేను మంచిగా చెప్తున్నా చూడు. నేను వార్తలు చదివే టైంలో నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు స్కూటీకే దిక్కులేక ఆర్టీసీ బస్సులు ఎక్కేస్తా అంటే కారు కొంటావా అని అడుగుతున్నావు. అది కాదు కానీ నా ఫోన్ నెంబర్ నీకు ఎవరిచ్చిండ్రయ్యా? ఎవరిచ్చిండ్రు చెప్పు ముందుగాల. నా ఫోన్ నెంబర్ ఎట్లా వచ్చింది నీకు? నాకు తెలవాలి. ఇప్పుడు చెప్పినాకనే మాట్లాడతా. చెప్పు. ఓ సావిత్రమ్మ, సాల్తీ పెద్ద చెప్పినవు. 7 పైసలు పడేస్తే నీ జాతకం మొత్తం చేతిలో పెడతారు. పేరు, ఊరు, ఫోన్ నెంబర్, చదువు, శాస్త్రం, ఆమ్దాని, ఆస్తి, కొలువు, గిలువు, లగ్గమైంది, కాంది, పిల్లలెంతమంది మొత్తం తెలిసిపోతుంది. ఎప్పుడు ఏం కొన్నవో కూడా చెప్పేస్తారు. సీక్రెట్లు గీక్రెట్లు ఉండయి, అంతా ఓపెనే. అవు మళ్ళా మన వివరాలు ఆళ్ళకెట్లా తెలిసినాయని అమాయకంగా అడగకుర్రి. దవాఖాన్లు, బ్యాంకులు, సిమ్ము కారట్ల కాడ కాగితాల మీద మొత్తం వివరాలు రాస్తాం కదా. మరి కొనుక్కపోయేటోళ్ళు ఎవరో తెలుసునా? కంపెనీలు నడిపేటోళ్ళు. ఈగేముంది, మనకు ఫోన్ చేసి కారు కొంటారా, అప్పు కారెట్ కావాలనా, ఫ్లాట్ తీసుకుంటారా, టీవీ వద్దా అని బీపీ పెంచుతారు. పైసలు లేక మన పరేషాన్లో మనముంటే ఏదో ఒకటి అంటగట్టేందుకు బుర్రలు తింటారు. సారీ ఇప్పుడు వద్దంటే ఎల్లుండి చేయాలనా అని అడుగుతారు. మెయిల్ అడ్రస్ దొరికితే కుమ్ముడు గుమ్మేస్తారు మెసేజ్లు. మన పర్సనల్ వివరాలు తెలుసుకొని అమ్మేసుడు పెద్ద దందా అయింది అనుకోరాదుర్రి. కాబట్టి ఏడ ఎంతవరకు అవసరమో అంతవరకే మీ వివరాలు రాస్తే మంచిది. అమ్మో, పరీక్షలు అనగానే చిన్న ఉన్నప్పుడు ఎట్లుంటుండే? పొద్దుగాలని లేచి మంచిగా తానం చేసి దేవుని ముంగట దీపం ముట్టించి అట్టకు రాసే పెన్నుకు బొట్టు పెట్టి మీద 2 ఊదుబత్తీలు ముట్టించుకొని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరేటోళ్ళం. దేవుడా 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 పేపర్ అల్కగా రావాలి, నేను చదివిన జవాబులకే ప్రశ్నలు అడగాలి, ప్లీజ్ దేవుడా అని మొక్కుకుంటూ పోదుం కదా. ఆ రోజులే ఏరుండే. 11వ తరగతి పరీక్షలు సురువైనాయి. టైం అంటే టైమే. బరాబర్ 9 కొట్టంగానే గేట్లకు తాళాలు వేసేసిండ్రు. అర్రే ఒక్క నిమిషం ముందు రావద్దా బుజ్జి? ప్లీజ్ సార్ అని బతిలాన్న లోపలికి పంపలే. పాపం ఏడ్చుకుంటూ పోయింది.
ఇంకో కాడ గీ పిల్లగాని కథ కూడా గట్లనే అయింది. బెల్ కొట్టినాక వచ్చిండని పరీక్ష రాయనియలే. ఇంతల్నే ఇంకో చెల్లె కూడా ఉరికొచ్చింది. కానీ ఏం లాభం, టైం అయిపోయినాక వచ్చిండ్రని బయటికి వెళ్ళగొట్టిర్రు. పాపం గీ బుజ్జి కూడా లేట్ అయినట్టుంది కదా. ఏడాదంతా చదివి అస్సలు టైంకి పరీక్ష రాయకుండా అయిరి. బస్సులు లేట్ అయ్యో, కాలేజ్ అడ్రస్ తెలియకనో ఆడీడ గిసొంటి అయినాయి. ఆఫీసర్లు పోలీసోళ్ళు గింత స్ట్రిక్ట్గా డ్యూటీలు చేసిరు కదా. హైదరాబాద్ వనస్థలీపురం శ్రీ వాసవి కాలేజ్ వాళ్ళు ఏం ఉద్దరకం చేసిండ్రో చూడుండ్రి. పోరగాండ్లకు హాల్ టికెట్లు ఇయ్యలేదు. 224 మంది పిల్లలు వాళ్ళ అమ్మా నాయనలు కాలేజీ ముంగడ ధర్నా పెట్టినాక గప్పుడు తెలిసింది అస్సలు సంగతి. ఆ కాలేజీకి చదువుల శాఖ గుర్తింపే లేదట. పర్మిషన్ ఇస్తందుకు ఆఫీసర్లే లంచం అడిగిండ్రు అని కాలేజ్ వాళ్ళు. అన్ని పాలతో ముచ్చట్లు అని ఆఫీసర్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తేసుకుర్రు. ఇంట్లో ఏది నిజమో గాని మొత్తానికైతే పోరగాండ్ల చదువులాగమైనాయి. ఈ ముచ్చట సర్కార్కి తెలిసి ఈ పిల్లగాండ్లకు మల్లోపారి సపరేట్ పరీక్షలు పెడతామని భరోసా ఇచ్చిర్రు. రే ఎందుకురా దొంగైను, మంచిగా ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా అని అన్నాం అనుకో. నీకేమెరక సార్ నా బాధ. చిన్నప్పటి సంది ఒక్కోనే పెరిగిన, నాకెవ్వరు లేరు, ఎవరి దగ్గరికి తీయలే. తిండికి తిప్పలై చేతుల పైసలు లేక తప్పని పరిస్థితుల్లో దొంగలెక్క మారిన అని చెప్తారు. ఇసొంటి సినిమాలలోనే కాదు బయట కూడా జరుగుతుంటాయి. అందమైన గీ లేత దొంగ పేరు చందు. ఊరు జగిత్యాల జిల్లా అయోధ్య. ఇంట్లా అమ్మా నాయనలు పట్టించుకోలేదట. 10 ఫెయిల్ కాగానే దొంగ డ్యూటీ దొరికించుకున్నాడిగా. అరెస్ట్ అయ్యి అత్తగారింటికి కూడా పోయొచ్చినాక మనోనికి జ్ఞానోదయం అయినట్టున్నది. ఇదే లాస్ట్గా ఏదన్నా పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెట్ కావాలి అనుకున్నాడట. కరీంనగర్ లా ఒక ఇంట్లో 28 తులాల బంగారం కొట్టేసిండు. ఇది అమ్మేసి ఒక క్యాబ్ కొనుక్కొని దాని మీద బతకాలి అనుకున్నాడట. డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకున్నాడు. కానీ తమ్ముని గాశారం మంచిగా లేక మల్లోపారి పోలీసులకు దొరికిండు. షిన్నోని చరిత్ర తెలిసినాక పోలీసారు ఒక ఆఫర్ ఇచ్చిండు. అండ్ పర్చేసింగ్ ఏ క్యాబ్. దాని తర్వాత అతను మంచిగా ఉంటే తప్పకుండా మా పోలీస్ సపోర్ట్ ఉంటుంది. ఈ కేసులో జైలుకు పోయొచ్చినాక పోలీసారే బతుకు తెరువు చూపిస్తాడట. బ్యాంక్ లోన్ తోని క్యాబ్ కొనిస్తామని మాటిచ్చిండు. గా జైలు జీవితం జల్దీన అయిపోతే ఇక పిల్లగాని బతుకు ఒక రేవుకొచ్చినట్టే. ఇప్పుడు వేసుకోండి నువ్వు సార్. ఇప్పుడు మళ్ళీ వేసుకో. ఇప్పుడు మీ ఇద్దరిని ఆట పెట్టాలి. ఇప్పుడు మంచిగా ఉండదు చెప్తున్నా చూడు. నా ఆట పెట్టమంటే ఉరుకుతున్నారు. అగ్గిపెట్ట గుగ్గిపెట్ట తాళం తటారి అవి చూడుండ్రి. ఇప్పుడు పోరగాళ్ళతో ఆడతాడు. ఓ పోడా ఏం పనిలేదా ఆడుతున్నావు మంచిగా. ఇంతకు ముందు నేను చోరైనా గుంజీలు రీఫిచ్చిండ్రు. ఇప్పుడు ఏమో వాళ్ళు చోరైండ్రు. నా ఆట పెట్టమంటే పెడతలేరు. ఓ చాట చెవులోడా ఏమనుకుంటున్నావురా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నీ పేరే చెప్తా. నాయన అక్క ఈఫ్లో గుద్దింది అని చెప్తా. బుడ్డ ఫోర్ అని చూసి పూలు పట్టిస్తున్నావు కదా. నువ్వు అన్ని కథలు పడక చెప్తున్నా. ముచ్చట్లు చెప్పమంటే ఆగమాగం చేస్తావేంది? నేనేం పడిపోయి అలా బడికి ఉమాఫత్ సార్ ఊకే కడుపులో గిచ్చుతున్నారు. 2 ఎక్కం 2 వస్తలేరా అంత అని. ఒరే నిన్నెవర్రా ఇప్పుడు బడికి పోమ్మని అడిగింది? టిల్లుగాడు నా బల్ఫాలన్నీ గుంజుకొని తింటున్నాడు ఇట్లా. చిర్రగొనే చెట్టు పందిరి బడి బల్బం ఏందిరా? ఎన్నెళ్ళేంది గౌరవాలు పడుతున్నావేంది? బందామోళ్ళ మన్మంది తొట్టెల దావతున్నారు. అర తిననీక పోతే ఇస్తారా కేసి దీంతోనే బువ్వ పెట్టి 2 తునుకలు వేసిండ్రు బుడ్డ ఫోర్ అన్నంత అని. కరెంటు పోయినప్పుడు పక్క పంటలు ఇస్తారా ఆయనతో తిన్నా కరెక్ట్ నిండా. ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? నువ్వు చిన్న పోరం లెక్క చేసినంత మాత్రాన చిన్నో నువ్వు కాదు, పెళ్లికి ఎదిగినావు నువ్వు. అవేం మాటలరా? నాకు పెళ్ళి ఎందుకు ఇప్పుడు? కాకి కాకి కమ్మల కాకి కాకి నోట్ల దీపం దీపం కొండపోయి అవ్వాకిచ్చిన అవ్వ నాకు అతుకులు పెట్టి అతుకులు కొండపోయి అంకుల్కి ఇస్తే అంకుల్ నాకు పిల్లని ఇచ్చే పిల్లని కొండపోయి తల్లికి ఇచ్చిన. అవ్వ 30 ఏళ్ళు వచ్చిన చిన్న పోరని పద్యాలు పాడుతున్నావు ఏందిరా? ఓ సాపిత్రక్క నువ్వు కూడా బుడ్డ పిల్లవే అనుకో, నాలాక చిన్నగా కనిపిస్తావు. బస్తుపురం కాడనా అంత అరికథ చెప్తున్నారంట. పోరమా అక్క? ఓ రామచంద్ర పుట్ట పోరం లెక్క మాట్లాడమని నీకు ఎవరు చెప్పింది? ఇప్పుడు సినిమాలల్లా ఏమమ్మాలినక్క లేరా? గాయక్కనే చెప్పింది అక్క. ఇంత మీరే చదువుతున్నారు కదా. ఆమెనేమో పరిష్కరాయనికి పోయింది.
ఏ సత్తి గామక్కేంద్రా అమ్మమ్మైంది ఎన్నడో ఇంటర్ చదువుడేంది ఇంకా ఏ నీకు తెలియదాక ఆమెనే చెప్పింది 10 ఏళ్ళ పిల్లలు లేక అనుకున్నాం అనుకో వయసుగా కనిపిస్తామంట ఆమె 10 ఏళ్ళు తక్కువ అనుకుంటే యవ్వనంగా కనిపిస్తారు అన్నది మరి నువ్వేంది 10 ఏళ్ళ పోరని లెక్కనే మాట్లాడుతున్నావు ఆమెనే 10 ఏళ్ళు అన్నది కాబట్టి నేను బుడ్డ పోరగాని లెక్క చేసిన అక్క నేను చిన్నగానే కనిపించినా నీ బొంద కనిపిస్తావు ఆమంటే ఒకప్పుడు పెద్ద హీరోయిన్ ఎంపీ ఆమె బతికేంది నీ బతికేంది ఆమె ఏదనుకున్నా అవుతుందిరా ఏమన్నా అనుకుంటుంది నీకెందుకు ఏమిటో అక్క మీ పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే మా యశంటోళ్ళకి ఏం అపార్థం అవుతుంది అక్క అబ్బా సతీ ఆమెకి ఇప్పుడు 68 ఏళ్ళురా ఆమె తిండి ఎక్సర్సైజులు ఆమె సుఖం అన్ని ఉన్నాయి కాబట్టి అట్లా అనుకుంటది అక్క నేను ఎక్సర్సైజులు చేసినానుకో బుడ్డ ఫోరన్ లెక్కనే అవుతా అక్క వాళ్ళు ఏం తిండి తింటారో మనం కూడా అదే తిందాం అక్క నాకు అదే పెట్టు ఒక పూట ఉడకన్నం ఒక పూట సద్దన్నం తినేటోళ్ళం రా మనం వయసు గురించి ఆలోచించే పరిస్థితి ఉన్నదారా పెద్ద పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేయాలక్క అట్లా చేస్తేనే పెద్దోళ్ళం అవుతాం చిన్నగా కనిపిస్తాం అన్ని ఉన్నోళ్ళు వయసును తగ్గించుకోవాలని చూస్తారు ఏం లేనోళ్ళు పొట్ట తిప్పల గురించి ఆలోచిస్తారు సతీ బొమ్మరిల్లు ఫర్కాష్ రాజు లెక్క గట్ల రూల్స్ పెడతాం ఏంటిదక్క నాకు ఇప్పటికీ నా తిండికుండా నీ చేతుల్నే ఉందక్క ఆమె అట్లా యంగు కనిపించేందుకు కళ్ళ కింద ముడతలు రాకుండా ఇంజక్షన్ లేపించుకున్నది మనం ఖర్చు పెడతావా అంతగానా మన ఊళ్ళో ఎంఆర్పి డాక్టర్ నారాయణ ఉన్నాడు కదా అక్క ఆయన తాను ఉంటారా ఇప్పించుకుంటా అక్క సూది రెట్టకే తీసుకోవాలనా అక్క అది కోట్లతో కూడుకున్న పనిరా ఆమంటే సెలబ్రిటీ మేడం ఎట్లా అనుకుంటే అట్లా చేసుకుంటది అవన్నీ మనకు సూట్ కావు అన్ని ముచ్చట్ల కిరికిరి పెడతాం ఏంటిదక్క ఈ బాధ లేకుండా ఊకే 2030 తర్వాత పుట్టినా మంచిగా ఉంది ఈ బాధలే ఉండకుండే సత్తిగా ఉన్నోళ్ళ బతుకులతో మనం పోల్చుకోవద్దురా వాళ్ళ బతుకులను చూసి మనం ఏడవాల్సి వస్తుంది వద్దు తమ్మి మనకు అబ్బో పెద్ద తెలివారివి బాగా తెలిస్తే మైకులు పట్టుకొని మీటింగ్లు అలా చెప్పుకోపో శాస్త్రాలు నాకెందుకు చెప్తున్నావు నీకు చెప్పిన అర్థం కాదు మేడం మీరు అట్లా చెప్పకుండ్రి మా సుంటోళ్ళు 190 మంది ఉంటారు ఊర్లలో చూడుండ్రి 20 ఏళ్ళకి పొట్ట నిండా కూడలేక బొక్కలు తేలి జీవితాన్ని మోయలేక ఆగమైన వాళ్ళు మస్తు మంది ఉంటారు వాళ్ళేమనుకోవాలి మేడం మీరు ఇట్లా చెప్తే యాడ తప్పులు ఏం కాదు కానీ కొన్నిటి మీద తప్పులు రాస్తే మాత్రం ఆగమవుతాం మొదలు పెళ్లి కారట్ల గురించి చెప్పుకోవాలి ఇప్పుడు 16వ తారీఖు లగ్గం ఉంటే ఒకటి ప్రింట్ పడకుంటే ఏంది కథ 6 తారీఖు నాడే పెళ్లి అనుకొని ఇంటి ముంగడ దిగుతారు చుట్టాలంతా ఇక ఆధార్ కారట్లు ఆ పోర్ట్ ఉన్నది మనమే కాదో మనకే తెలియదు గంత చక్కగా దింపుతారు సరే పోర్ట్ అంటే ఓకే అందులో ఒక్క నంబర్ తప్పు పడితే అది మన కారటే కాకుండా పోతుంది ఇక ఓటర్ గుర్తింపు కారటు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇస్తారు ప్రింటింగ్ లా పిల్లగానికి 16 ఏళ్ళని పడితే ఇంటికాడ ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిందే ఈటినన్నా వెనకనన్నా ముందన్నా సై చేసుకోవచ్చు కానీ ఘాటి పరిస్థితి ఏంది ఒక పారి గీ 500 నోటును పరీక్షబట్టి చూడుండ్రి ఏముంది గాంధీ తాత నవ్వుతూనే ఉన్నాడు మీద పెద్ద బ్యాంకు పేరుంది నడిమిట్ల ఏంటి తీగుంది 500 అని అక్షరాలు కూడా ఉన్నాయి 3 సింహాలు ఉన్నాయి తిప్పి చూసినా ఈడ కూడా అంతా మంచిగానే ఉన్నదిలే అని అంటున్నారులే కానీ సీరియల్ నంబర్ లేదు గాంధీ తాత నెత్తి పక్కకు కింద ఇగో గీడ సీరియల్ నంబర్లు ఉండాలి అర్రే ఎవడు దొంగ నోట్లు అచ్చుపోసి ఆత్రంలో మర్చిపోయిండేమో అని అనుకునేరు ఖుద్దు మన ఆర్బీఐ ఆఫీసర్లు అచ్చుపోసిన నోట్లే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ పట్నంలా ఎస్బీఐ ఏటీఎంలకెళ్ళి నంబర్లు లేని నోట్లు వెళ్ళినాయి మొన్ననే ఢిల్లీలో ఒక ఏటీఎంల కారట్ గీకితే రిజర్వ్ బ్యాంకుకు బదులు చిన్నపిల్లల బ్యాంకు పేరుతోని నోట్లు వచ్చినాయి వారెవ్వా మన ఆఫీసర్లు ఏమన్నా డ్యూటీ చేస్తుండ్రా ప్రింటింగ్ వేసినప్పుడు పెట్టెల జమాయించినప్పుడు బ్యాంకులకు వచ్చినప్పుడు ఏటీఎంలో పెట్టినప్పుడు ఎవ్వరు చూస్తలేరన్నట్టు మంది చేతులకు వచ్చినప్పుడే అది మంచిదో కాదో తెలుస్తుంది అన్నట్టు మీకంటే దొంగ నోట్లు వచ్చి వస్తువులేనా ఏమున్నారు పో దొంగ నోట్ అని గుర్తుపట్టరానంత టెక్నిక్ తో తెస్తుండ్రు మేమైతే మళ్ళా చెప్తున్నాం మందిచ్చిన నోట్లే కాదు బ్యాంకుల ఏటీఎంల పైసలు తీసినప్పుడు కూడా ఒకటికి 10 మాటల పరీక్ష పట్టి చూడుండ్రి రెడీ అవుతున్నాయి ఎమ్మెల్యేల బంగ్లాలు మీ నియోజకవర్గంలోనే ఉంటారు సార్లు పరీక్షకు నిమిషం లేటు టైంకు మూసిండ్రు గేటు ట్రంప్ సార్ ఇస్తున్నాడు అభయం ఇక అస్సలు పడకుండ్రి భయం సతీ చిన్న పిల్లగాడు నీ పేరే చెప్తా నాయన అక్క ఈఫ్లో గుద్దింది అని చెప్తా బుడ్డ ఫోర్ అని చూసి పూలు పట్టిస్తున్నావు కదా మన ముచ్చట్లు అయిపోయినాయి టాటా